రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఆంధ్రాలో మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిపై అనుమతులు ఇవ్వటం మీద పెద్ద రగడ జరుగుతా ఉంది. వైసీపీ ఇది తనకు అందొచ్చిన అవకాశంగా భావిస్తూ ఉంది. ఓకే, రాజకీయ పార్టీగా ఎవరికి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఇది ఆంధ్రాలో ఎక్కడా లేని పద్ధతుల్లో ఈ పబ్లిక్ ప్రైవేట్ చర్చ రచ్చ జరుగుతానే ఉంది మొదటి నుంచి కూడా. ఒకనాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గంగవరం పోర్టు అదానికి కట్టబెట్టారని చెప్పి అదొక పెద్ద గొడవ నడిచింది. కాబట్టి ఇక్కడ ఒక రాజకీయ పార్టీ అని కాదు, అసలు ఆంధ్రాలో మీడియా, ఈ వామపక్ష మేధావులు అసలు మొత్తం రంగాన్ని డామినేట్ చేస్తున్నారు. ఆలోచన పద్ధతుల్ని ప్రైవేటు రంగం అంటే అదేదో బూతు పదంలాగా, వాళ్ళు ఒక విలన్లాగా సమాజంలో వాళ్ళని వెల్త్ క్రియేటర్స్ కన్నా కూడా వాళ్ళు అసలు సమాజాన్ని దోపిడీ చేసుకునేటువంటి ఒక పాత కమ్యూనిస్టు ఆలోచన విధానంతో ఆంధ్రాలో రాజకీయ రంగం అంతా కూడా నిండుంది. చెప్పాను కదా, దీనికి కారణం మీడియా మేధావులు. ఎక్కడ లేదు, ఈ పద్ధతి ఎక్కడా లేదు. అంటే ఒకనాడు ఉందంటే అర్థం ఉంది. నెహ్రూవియన్ టైం నుంచి కూడా అదే పద్ధతుల్లో భారత్లో ఆలోచనల్ని డెవలప్ చేశారు. ఓకే, అంతవరకు అప్పుడు బాగానే ఉంది. ఇవాళ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 21వ శతాబ్దంలో అందరూ అనుభవరీత్యా తెలుసుకున్నది కూడా పెట్టుబడులు కావాలంటే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి అనుకున్న తర్వాత కూడా ఎప్పుడు ఇది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ మెడికల్ కాలేజ్ అనే కాదు, మరి ఆ రోజు అదానీ పోర్టు హ్యాండ్ ఓవర్ చేయటం మీద ఇదే గొడవ జరిగింది. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని ఏది ప్రైవేట్ చేయకూడదు. ఇది ప్రధానంగా మనకున్నటువంటి ఆలోచన ధోరణి. ఏది కూడా ప్రైవేటైజ్ చేయకూడదు. అది స్టీల్ ప్లాంట్ అయినా, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద జరిగిన ఆందోళన కానీ అసలు దాని నేపథ్యంలో అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆధారపడింది అన్నట్టుగా ఆందోళన చేయటం కానీ చూసేటట్టయితే స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్ళా, అదట ప్రైవేట్ రంగంలో గనక హ్యాండ్ ఓవర్ అయితే ఆంధ్రప్రదేశ్ చాలా దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ దీనికి ఒక సెంటిమెంట్ జోడు చేశారు. అంటే ఇది నిజం, నేను కూడా ఉన్నవాడు ఆ రోజుల్లో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన వాళ్ళం. ఆ రోజేంటి, మనకి ప్రైవేట్ రంగం లేదు, ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేసేవాళ్ళు. మాకు కూడా ఒకటి కావాలి అనే దాని మీద పెద్ద ఆందోళన జరిగాం. వాస్తవం అది. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, అయినా దాని మీద లైఫ్ అండ్ డెత్ సమస్యలాగా తీసుకొని పోట్లాడుతున్నాం. ఇది ఉద్యోగస్తులకి డిఫరెంట్గానే లైఫ్ అనేది సమస్య. ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ అనేది ప్రైవేట్ వాళ్ళు వస్తే పోతుంది. కాబట్టి ఉద్యోగుల సమస్య అన్నంత వరకు నేను ఒప్పుకుంటా. కానీ అసలు ఇదే రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే సమస్య అంటే నేను ఒప్పుకోను. ఏంటంటే అది పోర్టులు కావచ్చు, పోర్టుల ప్రైవేటీకరణ కావచ్చు, స్టీల్ ప్లాంట్లు కావచ్చు, బొగ్గు గనులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీటి మీద అసలు మొత్తం ప్రభుత్వ రంగంలో ఉండాలి అని కోరుకోవటం అనేది వ్యూహాత్మకంగా అది ఏ విధంగా ఇవాళ రోజుల్లో కరెక్టో నాకైతే అర్థం కాదు. ఇది మళ్ళా ఇదే వ్యక్తులు రాజకీయంగా వచ్చినప్పుడు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అడుకుంటారు. ఇప్పుడు కేరళలో విజింజం పోర్టు అదాని, మరి అదాని నిర్మించడాన్ని అక్కడ ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వం ప్రోత్సహించింది. అంతకుముందు యూడిఎఫ్ మొదలుపెట్టింది. సో వాళ్ళకు అవసరమైనప్పుడు ఈ సిద్ధాంతాలు గుర్తుకురావు. దాన్ని మరి మిగతా, ఎందుకంటే కంట్రోల్డ్ మీడియా. ఇప్పుడు మేధావులు ఉన్నారనుకోండి, పార్టీ లైన్ తీసుకున్న వాళ్ళు పార్టీ ఒకవేళ తప్పు చేస్తున్నా దాన్ని డిఫెండ్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు, వ్యతిరేకించరు. జరుగుతుంది అది ఇవాళ. నేను ఇవాళ చెప్తున్నానంటే ఇదంతా కూడా ఆంధ్రాలో ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు చాలా ఎక్కువగా నడుస్తున్నాయి. పబ్లిక్ ప్రైవేటు చర్చ ఇది ఇవాళ రోజుల్లో అసలు అవసరం లేదు కూడా. ఆ చర్చకి అసలు అర్థం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ అర్థమైంది ప్రైవేట్ పెట్టుబడులు ఎంత ముఖ్యం అనేది. ఈ నేపథ్యంలో చూద్దామండి మెడికల్ కాలేజ్ వ్యవహారం. మెడికల్ కాలేజెస్ 17కి మంజూరు తీసుకొచ్చిన మాట నిజం. అదివరకు వైసీపీ ప్రభుత్వం
కానీ మనకి వచ్చిన దురదృష్టం ఏందంటే, మనకి ఆశలు చాలా ఎక్కువుంటాయి. కానీ దాన్ని నెరవేర్చుకునేటువంటి వనరులు మన దగ్గర లేవు. మన ప్రయారిటీస్ వేరుంటాయి. మన ప్రయారిటీస్ ఏంది? సంక్షేమ పథకాలు. ఎట్లా ప్రభుత్వాలు ఫ్రీబీలు ఎట్లా ఇవ్వాలి అనే దాని మీదే మన ప్రయారిటీ ఉంటది. అటువంటప్పుడు ఏంది? వనరులు దీనికి దొరకవు. పెట్టుకోవటానికి డబ్బులు లేవు. సో, అందుకని వాళ్ళ హయాంలో కూడా 17 మంజూరు తీసుకున్నా కూడా ఎర్లీగానే తీసుకొచ్చారు. కానీ జరిపేటువంటి పరిస్థితి లేదు గదా! అది అన్నిట్లోనూ కనపడతా ఉంది. జలజీవన్ మిషన్ కేంద్రం గ్రాంట్ ఇస్తేనే దాన్ని వాడుకోలేని పరిస్థితిలో అప్పుడున్న ప్రభుత్వం ఉంది. రూరల్ రోడ్స్‌కి కూడా ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్స్ వాడుకోలేని పరిస్థితి ఉంది. అటువంటిదే ఇది కూడా. ఇది కూడా ఇది మనం మంజూరు తీసుకున్నాం కానీ ప్రధానంగా ఇక్కడ దాదాపు 7,000 కోట్లు ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది? ఒక 10 కాలేజీలని పీపీపీ మోడల్‌లో నిర్మించేటట్టుగా అనుమతులు ఇచ్చింది. పీపీపీ అంటే దీంట్లో ప్రైవేట్ భాగస్వామ్యంతోనే జరుగుతుంది ఇదంతా కూడా. అయితే ఇది దీనివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? నష్టం ఏంటి? ఇది కదా ఇప్పుడు సమస్య. దీనివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, వచ్చే 3 సంవత్సరాల లోపు, 2 సంవత్సరాలని ప్రభుత్వం చెప్తుంది కానీ నేనైతే ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా వేసుకుంటాను. ఎప్పుడు చెప్పిన దానికి ఏ రోజు భారతదేశంలో అదే టైంలో జరగవు. సో, 3 సంవత్సరాల లోపు కనీసం ఈ కాలేజీలు మొత్తం ఇప్పుడు టెండర్స్ పిలిచినా, వాళ్ళకి అనుమతులు ఇచ్చినా కనీసం 3 సంవత్సరాల్లో ఇవి రియాలిటీ రూపాన్ని సంపాదించుకుంటాయి. అంటే కాలేజీలు వస్తాయి, క్లాసులు మొదలవుతాయి. అదే ప్రభుత్వ పరంలో ఉందనుకోండి, ఇది 7,000 కోట్లు మీకు అనిపించచ్చు చిన్న అమౌంట్ అని. ప్రభుత్వం ఇవాళ ఏంటంటే ఉన్న ప్రయారిటీస్‌లో వాళ్ళ సొంత వనరులనే ఆంధ్రాకి బాగా తక్కువ ఉన్నాయి. నిన్ననే కదా మనం సిఏజీ రిపోర్ట్ వచ్చింది చూశారు కదా. 22, 23 రిపోర్ట్ చూస్తే రెవెన్యూ డెఫిసిట్ అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రెవెన్యూ సర్ప్లస్ అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. రెండిటి కంపారిజన్ ఇచ్చాడు సిఏజీలో. అవి 16 రాష్ట్రాలు సర్ప్లస్ ఉంటే 12 రాష్ట్రాలు డెఫిసిట్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అది. మరి అప్పుడు ప్రతి రూపాయి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఆంధ్రాలో. అటువంటి టైంలో ప్రభుత్వ సిద్ధాంతం కోసం ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలంటే 10 సంవత్సరాలు పట్టొచ్చు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ 15 సంవత్సరాలు అన్నాడు కానీ ఒకవేళ రాజకీయంగా దాన్ని తన ఆర్గ్యుమెంట్ బలం చేసుకోవడానికి అలా చెప్పాడు అనుకుంటే కనీసం 10 సంవత్సరాలు అయితే పట్టింది. మరి 10 సంవత్సరాలు దాకా కొత్తగా 10 మెడికల్ కాలేజీలు ఆపుకోవటమా, లేదంటే ఈ 10 మెడికల్ కాలేజీని 3 సంవత్సరాల్లో ప్రారంభించటమా? సిద్ధాంతం కోసం ఆగుదామా, లేకపోతే గ్రౌండింగ్ అయ్యి అవి కనుక ఆపరేషన్లోకి వచ్చేసాయనుకోండి, మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అది ప్రైవేటా పబ్లికా పక్కన పెట్టండి. అంటే మీరు అనొచ్చు ప్రైవేట్ ఉండటం వల్ల మరి విద్యార్థులకు నష్టం వస్తుంది కదా అని. దానికేంటి ప్రభుత్వం నియంత్రిస్తుంది. అసెంబ్లీలో ఒక సవివరాత్మక జవాబు ఇచ్చాడు. నాకెందుకు అది కన్విన్సింగ్గా ఉంది. ఏంటంటే తను చెప్పిన దాంట్లో ఏంటి, మీకు రాష్ట్ర కోట పూర్ స్టూడెంట్స్కి జనరల్ స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి కోట అప్పటికన్నా ఇవాళ ఆ ప్రభుత్వం కన్నా కూడా మేము పెంచుతున్నామని చెప్పాడు. కాబట్టి మీకు అక్కడెక్కడ తేడా రానప్పుడు ఇంకా పబ్లిక్ అయితే ఏంటి, ప్రైవేట్ అయితే ఏంటి? ఇది నాకు ఎవరైనా ఆన్సర్ చెప్పాలి. మీరు ఎందుకనంటే అదవరకటి కన్నా కోట పెంచి 110 సీట్లు ఈ 10 కాలేజీలో ఎక్స్ట్రా మనం ఇస్తున్నప్పుడు ఇది ఉపయోగమా కాదా? నాకెందుకనంటే ఒకటి పొలిటికల్ స్కోరింగ్ పాయింట్ కోసం అయితే ఓకే, ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ వ్యూహాలు ఉంటాయి, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అక్కడ దాకా ఎందుకండి? యూపీ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ కదా. ఇప్పుడే చెప్పాను కదా, రెవెన్యూ సర్ప్లస్ 37,000 కోట్లు 23లో ఉంది. 22, 23 యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 50,000 దాటిపోయింది వాళ్ళ రెవెన్యూ సర్ప్లస్. అద్భుతంగా పనిచేస్తుంది. మరి వాళ్ళకి దగ్గర కూడా ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ కాలేజీలకు ఇస్తుంది. ఎందుకంటే వనరులు ఉండాలి కదా. రెవెన్యూ సర్ప్లస్ ఉన్న స్టేటే వనరులు లేక అందుకని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది, కొన్ని ప్రైవేటు కొన్ని పబ్లిక్ కింద. అటువంటిప్పుడు మనకు అసలు రెవెన్యూ డెఫిసిట్ ఈ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రం మనం డబ్బులు పెట్టలేం కాబట్టి ఇంకొకరు డబ్బులు తీసుకొని పెట్టి అయినా కూడా పేద ప్రజలకు అన్యాయం జరగకుండా కొన్ని
ఆ నియంత్రణ క్లాజెస్ పెట్టుకున్నాం అనుకోండి, మరి అసెంబ్లీలో అదే చెప్పింది ఆయన. ఏంటంటే 110 సీట్లు అదనంగా, అదవరకటి కన్నా అదనంగా తీసుకొస్తున్నామని చెప్తున్నాడు. ఎందుకు దీన్ని ఆహ్వానించలేమండి? నాకేమనిపిస్తుంది అంటే దీంట్లో వైసీపీకి ఒక రాజకీయ పొలిటికల్ స్కోరింగ్ పాయింట్ కోసం చూస్తూ ఉంది. అంటే ఇనీషియల్గా ప్రజల్లో రావచ్చేమో, ఎందుకనంటే ఇంత డీటెయిల్డ్గా ప్రజలు ఆలోచించే అవకాశం ఉండదు. కానీ నిన్న అసెంబ్లీలో తను ఇచ్చినటువంటి డీటెయిల్డ్ ఇది చూసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన వాళ్ళకి మాత్రం దీంట్లో తప్పు లేదనేది అనిపిస్తుంది. అయినా ఈ రోజుల్లో ఇంకా పబ్లిక్ ప్రైవేట్ అనేది అర్థం లేదు. ప్రభుత్వ నియంత్రణతోటి, ప్రభుత్వం తనకు కావలసినటువంటి షరతులతోటి ప్రైవేటీకరణ జరగటంలో మనం దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఒక్క మెడికల్ కాలేజీలోనే కాదు, ఏ విషయంలోనూ లేదు. సరే, కొన్నిట్లు ఏంటంటే రియాలిటీ వేరు, పర్సెప్షన్స్ వేరు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందనుకోండి, సెంటిమెంట్ని దీన్ని తీసుకొచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మొదట్లో స్టీల్ బిజినెస్ మేము చేయమన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా సరే రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళ రాజకీయాలు ముఖ్యం వాళ్ళకి. సో ఇది టోటల్గా ఇది చేసుకోరు, దూరం చేసుకోరు ఎవరిని కూడా. అందుకని వాళ్ళే 11,000 కోట్లు 12,000 కోట్లు మళ్ళా ఇచ్చి దాన్ని పునరుద్ధరించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని. అంటే నా పాయింట్ అలా ఏమి లేదు. మనం అభివృద్ధి మీద మీరు చర్చ పెట్టండి, లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో చర్చ పెట్టండి, నేను ఒప్పుకుంటా. అంతేగాని పబ్లిక్కా ప్రైవేటా ఇవాళ రోజుల్లో కూడా ఇది పాత చింతకాయ పచ్చడి పద్ధతుల్లో దీన్ని వాదించుకోవటం, దీనికోసం రచ్చ చేసుకోవటం అన్నది మాత్రం అనవసరం, వేస్ట్ డిస్కషన్ అని నా ఉద్దేశం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది మొత్తం మీద మాత్రం నాకైతే మెడికల్ కాలేజెస్ త్వరగా రావాలి, పబ్లిక్ ప్రైవేట్ చర్చ కాదు, ఎప్పట్లోగా ప్రారంభిస్తారు అది చర్చ జరగాలి. వాళ్ళు టెండర్లు మరి 2 సంవత్సరాలు అని చెప్పిన తర్వాత 2 సంవత్సరాలు ప్రారంభిస్తారా, లేకపోతే 3 సంవత్సరాలు ప్రారంభిస్తారా? డెఫినెట్గా ప్రభుత్వం కింద ఉండేదానికన్నా కూడా ఇది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.